అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఇతను షరీఫ్ అని నెల్లూరుకు చెందినటువంటి వ్యక్తి. ఇతను ఇస్లాం ధర్మానికి చెందినటువంటి వీడియోలు తెలుగులో తీస్తూ ఉండేవాడు. మొదట్లో ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చాలా చక్కగా వీడియోలు తీస్తూ కొంతమందికి ముస్లిం సమాజానికి దగ్గరైన తర్వాత ఇతన్ని కొంతమంది ముస్లిం ప్రజలు ఇస్లాం ధర్మానికి సంబంధించినటువంటి వీడియోలు తీసే వ్యక్తిగా గుర్తించిన తర్వాత తన యొక్క అసలు రంగు బయటపెట్టాడు. ఖురాన్ యొక్క వాక్యాలను వాటి అర్థాలను మారుస్తూ ముస్లింలను మార్గభ్రష్టులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో అతను సజ్దా గురించి చెప్పినటువంటి విషయాలు చూడండి. రుకు ఈ యొక్క సజ్దా అంటే మసీదుల్లోకి పోయి మనం చేసేటటువంటిది కాదు. రుకు సజ్దా అంటే దేవుని యొక్క ఆజ్ఞల పట్ల మనం క్రమశిక్షణని కలిగి ఉండాలి. ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, దీనిని పట్ల మనం గట్టిగా ఉండాలి. ఆ ఆజ్ఞని మన జీవితంలో తీసుకోవాలి, దానిని మనం అమలుపరచాలి. ఎవరు చెప్పినా కానీ మనం లొంగకూడదు. ఈ యొక్క దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మనం ఉండాలి అని అంకిత భావాన్ని కలిగి ఉండడమే రుకు సజ్దా. అంటే దేవుడి యొక్క ఆజ్ఞల పట్ల మనం అంకిత భావాన్ని కలిగి ఉండాలి, క్రమశిక్షణను కలిగి ఉండాలి. ఖచ్చితంగా వాటిని మనం అమలు చేయాలి అనే విధంగానే మనం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బెండ్ కాకూడదు. అంటే రుకు సజ్దా అంటే సైకలాజికల్ పరంగా దేవుడి యొక్క ఆజ్ఞల్ని మనం తీసేసుకోవాలి, దానిని మన నిజ జీవితంలో ఆచరించాలి. అంతేగాని అది ఫిజికల్గా 2 చేతులు తల నేల కానించడం, మనం వంగడం అనేది ఎంత మాత్రం కూడా కాదు. కొందరు తప్పుగా అభిప్రాయపడడం అనేది జరిగింది. చూశారు కదా, సజ్దా అంటే సాష్టాంగ ప్రణామం చేయటం కాదు. సజ్దా అంటే సత్యమైన వంటి వాక్యము, ప్రభువు ఆజ్ఞలు పాటించాలని, అసలు ఆ పదం యొక్క వాస్తవిక అర్థాన్ని మార్చేసి తనకు నచ్చిన విధంగా బోధిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ముస్లిం ప్రజలారా. అయితే ఇతను అసలు ముస్లింలకు దగ్గర అవుతూ ఇస్లాం ధర్మాన్ని బోధిస్తూ ఏ విధంగా వీడియోలు తీసేవాడో, అసలు సజ్దా గురించి ఇతను మొదట్లో ఏం చెప్పేవాడో మీరే చూడండి. అయితే మనుషులకు ఎందుకు సాష్టాంగ పడకూడదు, దేవుడికే ఎందుకు సాష్టాంగ పడాలంటే మనం ప్రతి నమాజ్లో కూడా సజ్దా అనేది చేస్తుంటాం, సాష్టాంగ పడుతుంటాం దేవుడికి. ఆ దేవుడి స్థానాన్ని మనం దేవుడికే ఉంచాలి. అంతేగాని మనిషికి సాష్టాంగ పడి దేవుడికి సాష్టాంగ పడి ఇద్దరికి తేడా అయింది. మనం ఆ దేవుడికే భయపడాలి. అందుకోసం మన పూర్తి శరీరాన్ని ఆ దేవుడి ముందే ఉంచాలి. ఆ దేవుడికే మనం సాష్టాంగం అనేది మనం పడాలి. పై వీడియో ద్వారా మనకు 2 విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ముస్లింలకు దగ్గర కావాలి, ఇస్లాం ధర్మాన్ని బోధించే వ్యక్తిగా దగ్గర కావటానికి ఒక విధంగా, అసలు ఇస్లాం ధర్మం నుంచే ముస్లింలను దూరం చేయాలి, అల్లా ఆజ్ఞ అయినటువంటి ఆ యొక్క సజ్దాను కూడా ముస్లింలు చేయకుండా ఉండాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో సజ్దా అనే పదానికి గల అర్థాన్ని కూడా మార్చి తనకు నచ్చిన విధంగా బోధిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ముస్లిం ప్రజలారా. రేపు ఇతను నష్టానికి గురవటమే కాక ఇతనితో పాటు ఎంతో మందిని కూడా మార్గభ్రష్టులను చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల నుంచి ప్రతి ముస్లిం సమాజము, ప్రతి ముస్లిం కూడా జాగ్రత్త పడాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.